ఆదర్శ నగర్ను గుంటూరు నగర అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని చెప్పారు. దానిలో భాగంగా నేడు 1,70,00,000 వ్యయంతో ఆదర్శ నగర్ 8వ లైన్లో సీసీ రోడ్డు నూతన నిర్మాణం కొరకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో రోడ్ల నిర్మాణాల కోసం కొబ్బరికాయలు కట్టి శంకుస్థాపన చేసి ఆపివేసిన వాటిని కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. నగర అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. చెప్తానమ్మా ఈ రోడ్డు కూడా శంకుస్థాపనలో ఉంది, పని జరగబోతుంది. మీ రోడ్డు కూడా ఉంది అంటే మీరు చెప్పుకోవాలి కాబట్టి ప్రిపేర్ అయ్యారు కాబట్టి చెప్పాలి. చెప్పేయండి మేడం. ఎవరు చూసిందన్న ఇది? అండి ఈరోజు ఆదర్శ్ నగర్లో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. 28వ డివిజన్లో 4 ప్రాంతాల్లో శంకుస్థాపన కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. మహర్షి దయానంద నగర్, కావేరీ నగర్, అదేవిధంగా ఆదర్శ్ నగర్ దాదాపుగా 1,30,00,000 రూపాయలకి డ్రైన్స్, రోడ్స్ వేసుకునే దానికి ఈరోజు వర్క్స్కి శంకుస్థాపన చేసుకుంటున్నాము. ఎప్పటి నుంచో కూడా మనం చూస్తే 25వ డివిజను, 21వ డివిజను ఎవరూ పట్టించుకోని పరిస్థితిలో ఉండే డివిజన్స్ ఇవి. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా హయాంలో ఈ సుదీర్ఘ ప్రాంతాల్లో కూడా వచ్చి రోడ్లు, డ్రైన్లతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమంలోకి ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇంకా కొన్ని ప్రాంతాల్లో కూడా రోడ్లు, డ్రైన్లు అవసరం ఉన్నాయి. అవి కూడా రానున్న కాలంలో వేసుకునే పరిస్థితి ఉంటుంది. మనకి ఖజానాలో డబ్బులు లేకపోయినా బడ్జెట్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా మౌలిక వసతులు కల్పించాలి అనే ఒక సంకల్పంతో యుద్ధ ప్రాతిపదికన ఈ డ్రైన్స్ మీద, రోడ్స్ మీద దృష్టి పెట్టి వీటిని వేయించే ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా కూడా కొన్ని ఏరియాలు మిగిలినాయి. వాటిని కూడా రానున్న కాలంలో ఈ ఇయర్ ఎండింగ్లో కల్లా కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కడ రోడ్డు, డ్రైను సమస్య లేకుండా చూసుకునే ప్రయత్నం మేమందరం చేస్తాం. ఇంకా స్ట్రీట్ లైటు, తాగునీరు పరిస్థితి ఇప్పటికే చాలా రివైవ్ చేస్తూ ఎక్కడ స్ట్రీట్ లైట్ లేకపోయినా వెంటనే కంప్లైంట్ వచ్చిన మరుక్షణమే లైటింగ్ వేసే పరిస్థితి, పోల్స్ కూడా అవసరమైతే అధికారులను సంప్రదించి వేసే పరిస్థితి కనపడుతుంది. తాగునీటి ఎద్దడి కూడా లేకుండా మరి రానున్న ఎండాకాలం కూడా తాగునీటి ఎద్దడి లేకుండా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ఉంది అని చెప్పి సందర్భంగా చెప్తూ స్థానికంగా గాలం వెంకటేశ్వరరావు గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా దృష్టికి ఇక్కడ ఉన్న నాయకులు మనకి చెంబేటి మణికుమారి గారు కావచ్చు, బాబు గారు కావచ్చు, రఘు గారు కావచ్చు, ఇలా పలువురు ఎన్నో సమస్యలతో మా ముందుకు వచ్చినప్పుడు వాటి మీద కూడా దృష్టి పెట్టి సత్వరమే పరిష్కారాన్ని ఇచ్చే ప్రయత్నం కూడా మేము అందరం చేస్తున్నాము. స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు, మా ప్రజాప్రతినిధులు కావచ్చు, అందరూ కూడా ప్రజల యొక్క అభివృద్ధికే కట్టుబడి ఉన్నామని చెప్పి సందర్భంగా చెప్తూ సెలవు.